అప్పుడు క్రైస్తవుడు ఆ కొండెక్కుట నేను చూడవలెనని అతని కనిపెట్టి తిని, అతడు అంతకంతకు పరిగెత్తుట మాని నడవనారంభించి, తరువాత ఆ కొండ నిటారుగా నుండుట వలన అతడు నడుచుటను మాని కాలు చేతులతో ప్రాకుచుండుట చూచితిని. అయితే ఆ కొండ శిఖరమునకు మధ్య దారిలో రమ్యమైన పర్ణశాల ఒకటి ఉండెను. అది అలసిన ప్రయాణస్తులు విశ్రమించుటకు ఆ కొండ యజమానుడు కట్టెను. కాబట్టి క్రైస్తవుడు అక్కడికి చేరి విశ్రమించ కూర్చుండెను. అప్పుడు అతడు తన రొమ్మునున్న పుస్తకపు చుట్ట తీసి కొంచెము చదివాను. అది అతనికి ఓదార్పు కలుగుజేసెను. మరియు అతడు సిలువ యొద్ద నిలిచినప్పుడు అతనికి ఇయ్యబడిన పైవస్త్రమును తిరిగి నిదానించి పరిశీలించ మొదలుపెట్టెను. అట్లు అతడు కొంతసేపు తన్ను తాను సంతోషపరచుకొనుచుండగా అతడు కునికి మరి కొంతసేపటికి నిద్రపోయెను. గనుక అక్కడ అతనికి ఆలస్యమైనది. ఆ నిద్రలో అతని పుస్తకపు చుట్ట అతని చేతిలో నుండి జారిపోయెను. అయితే అతడు నిద్రించుచుండగా ఒకడు అతని యొద్దకు వచ్చి, ఓయి సోమరీ, చీమ యొద్దకు వెళ్ళి దాని మార్గములను విచారించి బుద్ధి తెచ్చుకొనుమని చెప్పి అతని లేపెను. ఆ మాట విని క్రైస్తవుడు ఉలికిపడి త్వరగా లేచి ఆలస్యము చేయక కొండ శిఖరమునకు చేరు వరకు తన త్రోవను త్వరగా వెళ్ళెను. అతడు కొండ శిఖరమునకు చేరినంతలో ఇద్దరు అతని ఎదుర్కొన త్వరగా పరిగెత్తుచూ వచ్చిరి. వారిలో ఒకని పేరు పిరికి, రెండవ వాని పేరు సందేహి. అప్పుడు క్రైస్తవుడు వారిని చూచి, ఏమి అయ్యలారా, మీరు దారికి వ్యతిరేక దిశలో పారిపోవుచున్నారనెను. అందుకు పిరికి, మేము సియోను పట్టణమునకు వెళ్ళుచు ఇబ్బంది గల ఈ చోటికి వచ్చితిమి. అయితే మేము నడిచి వెళ్ళిన కొలిది మరి అపాయము కనబడెను గనుక మేము తిరిగి వెళ్ళిపోవుచున్నామని పలికెను. అది వాస్తవమని సందేహి కూడా చెప్పి, ఇదిగో మన ఎదుటనే 2 సింహములు త్రోవలో పండుకొని ఉన్నవి. అవి మేలుకొని ఉన్నవో నిద్రించుచున్నవో మాకు తెలియదు. అయితేనేమి మేము వాటి అందుబాటులోనికి చేరితే అవి మమ్ములను తునకలుగా చీల్చివేయును. దానిలో ఎటువంటి సందేహము లేదని పలికెను. క్రైస్తవుడు, మీరు నన్ను భయపెట్టుచున్నారు. అయితే నేను సురక్షితముగా ఉండుటకు ఎటు పారిపోగలను? నా స్వదేశమునకు తిరిగి వెళ్ళితే అది అగ్నిగంధకములకు నిధిగా ఉన్నది కదా. దానిలో నేను ఉండిన ఎడల నిశ్చయముగా నశించిపోదును. నేను పరమేశ్వర నగరమునకు చేరిన ఎడల అక్కడ సురక్షితముగా నొందును. దానికి సందేహము లేదు. గనుక తెగించి వెళ్ళవలెను. వెనుకకు తిరుగుట మరణమే కదా. ముందటికి వెళ్ళుట వలన మరణ భయము పుట్టినప్పటికీ దాని అవతల నిత్యజీవము కలుగును. కాబట్టి నేను ముందటికి వెళ్ళుదనెను. తరువాత సందేహి పిరికి కొండ దిగువగా పరిగెత్తిరి. క్రైస్తవుడు తన త్రోవను వెళ్ళెను. అప్పుడు క్రైస్తవుడు ఆ మనుష్యులు తనకు వినిపించిన వర్తమానము తలంచుకొని తన పుస్తకపు చుట్టలో కొంచెము చదివి దాని వలన ఓదార్పు పొందవలనని దాని కొరకు తన రొమ్మున తడివెను. అతడు తడివినప్పుడు అది దొరకలేదు. గనుక క్రైస్తవుడు మిక్కిలి దుఃఖము గలవాడై ఏమి చేయవలనో తోచక కలవరపడెను. ఎందుకనగా అది వరకు ఏది అతనికి నెమ్మది కలుగజేసెనో, పరమ పట్టణములో ఏది అతనికి ప్రవేశము కలుగజేయునో ఆ గుర్తు పత్రిక లేకపోయెను. కాబట్టి అతడు ఏమి చేయవలనో తోచక మిక్కిలి తొందరపడి ఉండెను. తుదకు అతడు కొండ ప్రక్కనున్న పర్ణశాలలో తాను నిద్రించిన సంగతి జ్ఞాపకము చేసుకొని అక్కడనే మోకరించి తన అవివేక దోషమును గూర్చి దేవుని క్షమాపణ వేడుకొని తన పుస్తకపు చుట్టను వెతక తిరిగి వెళ్ళెను. అతడు తిరిగి వెళ్ళుచుండగా ఆ త్రోవలో క్రైస్తవుని మనోవిచారము ఇంతింత అని ఎవరు చెప్పగలరు? ఒకప్పుడు అతడు నిట్టూర్పులు విడుచుచు మరి ఒకప్పుడు ఏడ్చుచు కొంత మట్టుకు తన అలసటను తీర్చుకొనుటకు కట్టబడిన ఆ చోటున తాను బుద్ధిహీనత చేతనే నిద్రించినందున తనను తాను తరచుగా గద్దించుకొనుచుండెను. అట్లు అతడు తిరిగి వెళ్ళి తన ప్రయాణంలో అనేకసార్లు తనకు నెమ్మది కలుగజేసిన తన పుస్తకపు చుట్ట దొరుకునేమో అని తన మార్గమున ఈ ప్రక్కను ఆ ప్రక్కను జాగ్రత్తగా చూచుకొనుచుండెను. అతడు కూర్చుండి నిద్రించిన పర్ణశాల తిరిగి కనబడే వరకు అట్లు నడిచి చూచుకొనెను. అతని దుఃఖము మరింత అధికమాయెను. అది అతని నిద్రాదోషమును కొత్త సంగతి వలె తిరిగి మనస్సుకు తెచ్చెను.
కాబట్టి అతడు నడుచుచు తన పాప నిద్రను గూర్చి విచారపడి ఏడ్చుచు, అయ్యో, నేను దౌర్భాగ్యుడును, పట్టపగలే నేను ఎందుకు నిద్రించి తిని? ప్రయాణము ఇంకా కడతేరక ముందు నిద్రించనేలా? అయ్యో, యాత్రికుల సేదదీర్చి వారికి ప్రోత్సాహం చేయుటకే ఈ కొండ యజమానుడు సదుపాయముగా నిర్మించిన విశ్రాంతిని శరీర సుఖము కొరకు వినియోగపరచవచ్చునా? అబ్బబ్బా, నేను ఎన్నో అడుగుల త్రోవ వృధాగా నడిచి ఉన్నాను. ఇట్లే ఇశ్రాయేలీలను ప్రజలకు సంభవించెను గదా. వారు తమ పాపము వలన ఎర్ర సముద్ర మార్గమున తిరిగి పంపబడిరి. అటువలే నేను కూడా ఈ పాప నిద్ర వల్లనే గదా సంతోషముతో నడవవలసిన మార్గమున దుఃఖముతోనే నడవవలసి వచ్చెను. ఈ పాటికి నా మార్గమున ఎంతో దూరము వెళ్ళవచ్చును. ఇన్ని అడుగుల త్రోవను ఒక్కమారే నడుచుట చాలును గదా. నేను ముమ్మారు ఇట్లు నడవవలసి వచ్చెను. అంతేకాదు, ప్రొద్దు చాలా గ్రుంకెను. అయ్యయ్యో, నేనేల నిద్రించితినని తనలో తాను చింతించుచుండెను. అంతలో అతడు తిరిగి పర్ణశాల చేరి అక్కడ కూర్చుండి కొంతసేపు ఏడ్చిన తరువాత దేవుని అనుగ్రహం వలన అతడు దుఃఖితుడై వంగి క్రిందుగా చూచినప్పుడు అదిగో అతని పుస్తకపు చుట్ట అతనికి కనబడెను. వెంటనే అతడు వణుకుచూ దాని త్వరగా పట్టుకొని తన రొమ్మున ఉంచుకొనెను. ఆ మనుష్యునికి పుస్తకపు చుట్ట తిరిగి దొరికినప్పుడు అతని ఆనందము ఎంతో అది ఎవరు చెప్పగలరు? ఎందుకనగా ఆ పుస్తకపు చుట్ట అతని జీవరక్షణకును అతడు చేరగోరిన రేవున తాను చేర్చబడుటకును రూఢి అయిన గుర్తు. కాబట్టి అతడు తన రొమ్మున దాని ఉంచుకొని అది పడియున్న చోటికి తన కన్నులను త్రిప్పిన దేవునికి వందనములు చెప్పి సంతోషించుచు కన్నీళ్లు విడుచుచు మళ్ళీ బయలుదేరి వెళ్ళెను. అప్పుడు అతడు ఎంత చురుకుగా ఆ కొండ కొదవ త్రోవను నడిచెనో నేను చెప్పజాలను. అయినను అతడు శిఖరమునకు చేరకముందు సూర్యుడు అస్తమించెను. అందువలన తాను నిద్రించి కనుబరిచిన వెర్రితనమును అతడు తిరిగి జ్ఞాపకము చేసుకొని తనలో తాను ఇలాగ విచారపడ మొదలుపెట్టెను. ఓ పాపనిద్ర, నీ నిమిత్తమే నేను కటిక చీకటి ప్రయాణము చేయవలసి వచ్చెను. సూర్యకాంతి లేకనే నేను నడవవలసి వచ్చెను. చీకటి నా కాలిత్రోవను కమ్మియుండెను. భీకర జంతువుల శబ్దములను వినవలసి వచ్చెను. ఇదంతా నా పాప నిద్ర వలన సంభవించెను గదా. మరియు సందేహి పిరికి అనువారు తాము సింహములను చూచి ఎట్లు భయపడిరో వాటిని గూర్చి తనతో చెప్పిన వర్తమానము జ్ఞాపకం చేసుకొనెను. ఆ జంతువులు ఆహారము కొరకు రాత్రి తిరుగుచుండును గదా. అవి చీకటిలో నాకు ఎదురుపడిన ఎడల నేను ఎలాగూ తప్పించుకొనగలను? నేను వాటి వలన తునకలుగా చేల్చబడకుండా ఎట్లు రక్షణ పొందగలనని చింతించుచు తన అక్రమమును గూర్చి అట్లు దుఃఖించుచు తన కన్నులెత్తి చూచినప్పుడు అదిగో తన ముందర మహాదివ్యమైన ఒక నగరం అతనికి కనబడెను. దాని పేరు సౌందర్యము. అది రాజమార్గము యొక్క ప్రక్కనుండెను. కాబట్టి క్రైస్తవుడు త్వరపడి సాధ్యమైతే నగరములో తనకు బస దొరకవచ్చునని వెళ్ళుట నా కలలో చూచితిని. అయితే అతడు బహు దూరము వెళ్ళక మునిపే అతడు మిక్కిలి ఇరుకైన సందులో ప్రవేశించెను. అది ద్వారపాలకుని ఇంటికి ఫర్లాంగు దూరముగా ఉండెను. అందులో అతడు నడుచుచు తన ముందర నిదానించి చూడగా ఆ త్రోవలో 2 సింహములు అతనికి కనబడెను. అప్పుడు అతడు ఈ అపాయముల చేతనే గదా సందేహి పిరికి పారిపోయిరనుకొనెను. ఆ సింహములు కట్టబడెను గాని వాటి గొలుసులు అతనికి కనబడలేదు. కాబట్టి అతడు భయపడి తన ముందర మరణమే కాని మరేమీ లేదనుకొని ఆ ఇద్దరి వెంబడి తాను వెళ్ళ తలంచుకొనుచుండగా ఆవరణ ద్వారమున నివసించిన జాగురూకుడను పేరుగల ద్వారపాలకుడు క్రైస్తవుడు వెనుకకు వెళ్ళవలనని ఉన్నట్లుగా నిలిచి ఉండట చూచి, ఓహో, నీ బలము ఇంత స్వల్పమా? ఈ సింహములకు జడియవద్దు, అవి కట్టబడి ఉన్నవి. విశ్వాసముండిన ఎడల వీటి వలన శోధింపబడుటకును, అది లేని ఎడల విశ్వాసహీనులుగా పోల్చబడుటకును అవి ఇక్కడ కట్టబడి ఉన్నవి. నీవు మార్గమధ్యమందు నడిచిన ఎడల నీకేమియో హాని రాదని కేకవేశెను. అయినను నా దృష్టికి అతడు ఆ సింహముల భయము చేత వణుకుచూ నడిచెను. కానీ అతడు ద్వారపాలకుని మాట లక్ష్యపెట్టి ఆయన సెలవు చొప్పున జాగ్రత్తగా నడిచెను గనుక అవి బొబ్బరించుచుండుట వినెను. కానీ అవి అతనికి ఎంత మాత్రము హాని చేయలేదు. అప్పుడు అతడు చప్పట్లు కొట్టి ద్వారపాలకుడు ఉన్న ద్వారమునకు చేరి నిలుచు వరకు
తిన్నగా నడిచి వెళ్ళెను. అప్పుడు క్రైస్తవుడు ద్వారపాలకుని చూచి, అయ్యా, ఇది ఎవని ఇల్లు? నేను ఈ రాత్రి ఇక్కడ బస చేయవచ్చునా అని అడిగాను. అందుకు ద్వారపాలకుడు అతని చూచి, ఈ ఇల్లు ఈ కొండ యజమానుని చేత కట్టబడెను. ఆయన యాత్రికుల సహాయము కొరకు జాగ్రత్త కొరకు దీనిని కట్టెనెను. మరియు ద్వారపాలకుడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అతనిని అడిగాను. క్రైస్తవుడు, నేను నాశనమను పట్టణం నుండి వచ్చి సియోను కొండకు వెళ్ళుచున్నాను. సూర్యుడు అస్తమించి ఉన్నాడు గనుక సెలవైతే ఈ రాత్రి ఇక్కడ బస చేయవలనని కోరుచున్నానెను. ద్వారపాలకుడు, నీ పేరేమి? క్రైస్తవుడు, ఇప్పుడు నా పేరు క్రైస్తవుడు. మొదట నా పేరు భక్తిహీనుడు. నేను దేవుడు షేము గుడారంలో నివసించుటకు ప్రేరేపించు యాపేతు వంశస్థుడను. ద్వారపాలకుడు, అయితే నీవు ఇంత ఆలస్యం చేసి వచ్చుట ఎలా? సూర్యుడు అస్తమించి ఉన్నాడు. క్రైస్తవుడు, నేను ఇంతకు ముందే చేరి ఉండవచ్చును, కానీ దౌర్భాగ్యుడనైన నేను కొండ ప్రక్కనున్న పర్ణశాలలో నిద్రించి తిని. అంతేకాదు, నేను నిద్రించినప్పటికీ ఇంతకంటే మరి శీఘ్రముగా ఇక్కడికి చేరవచ్చును. కానీ నా నిద్రలో నేను నా గుర్తు పత్రికను పోగొట్టుకొని అది లేకనే కొండ శిఖరమునకు చేరితిని. అక్కడ దాని కొరకు నేను తడవులాడినప్పుడు అది దొరకనందున నేను నిద్రించిన చోటకు మనోవిచారంతో తిరిగి వెళ్ళవలసి వచ్చెను. అక్కడ అది దొరికెను గనుక నేను ఇంతసేపటికి చేరి ఉన్నాను. ద్వారపాలకుడు, మంచిది, ఈ చోటికి అవివాహితులలో ఒకతిని పిలిచెదను. నీ సంభాషణ ఆమెకు అనుకూలమైతే ఆమె ఈ ఇంటి మర్యాద చొప్పున తక్కిన కుటుంబీకుల యొద్దకు నిన్ను తీసుకొని వారితో కలుపునెను. జాగరూకుడను ద్వారపాలకుడు అట్లు పలికి గంట కొట్టెను. అప్పుడు వివేకిని అను పేరు గల చక్కని గౌరవ కన్య ఆ శబ్దము విని ఇంటి వాకిట నిలిచి, ఎందుకు నన్ను పిలిచితివని అడిగెను. ద్వారపాలకుడు, ఈ మనుష్యుడు నాశనమను పట్టణం నుండి సియోను కొండకు ప్రయాణమై ఉన్నాడు. అతడు మిక్కిలి అలిసి ఉన్నాడు గనుకను, చీకటి అయినది గనుకను ఈ రాత్రి ఇక్కడ బస చేయవచ్చునేమో అని నన్ను అడిగెను. కాబట్టి నేను నిన్ను పిలిచితినని ఆమెతో పలికెను. నీవు అతనితో కొంత సంభాషణ చేసిన తరువాత నీ ఇష్టప్రకారముగా, అనగా ఈ ఇంటి మర్యాద చొప్పున చేయవచ్చునని ఉత్తర్వు చేసిన తరువాత వివేకిని క్రైస్తవుని చూచి, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అతనిని అడిగాను. ఆ సంగతులను అతడు ఆమెకు తెలియచెప్పిన తరువాత ఆమె, ఈ మార్గంలో ఎట్లు ప్రవేశించితివనెను. అదియు అతడు చెప్పెను. అప్పుడు అతడు మార్గములో ఏమేమి చూసెనో, అతనికి ఏమేమి సంభవించినో వాటిని గూర్చి ఆమె కొన్ని ప్రశ్నలు వేసెను. ఆ సంగతులు అతడు తెలియచెప్పెను. తుదకు ఆమె అతని పేరు అడిగెను. అందుకు అతడు, నా పేరు క్రైస్తవుడు. నేను ఈ స్థలము చూచి ఇది యాత్రికుల నెమ్మది కొరకును పదిలము కొరకును ఈ కొండ యజమానుని వల్ల కట్టబడెను గదా అనుకొంటిని. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ నివసించవలనని కోరుచున్నానెను. అందుకు ఆమె చిరునవ్వు నవ్వినప్పుడు నీటి చుక్కలు ఆమె కన్నులలో నిలిచెను. మరి కొంతసేపటికి ఆమె నిదానించి, కుటుంబీకులలో మరి 2-3 మనుష్యులను పిలిచెదనని చెప్పి తలుపు యొద్దకు పరుగెత్తి సుబుద్ధి, భక్తి, ప్రేమ అను 3 పిలిచెను. వారు వచ్చి అతనితో మరికొంత సంభాషణ చేసి కుటుంబములోనికి అతని చేర్చుకొనినంతలో ఇంకా అనేకులు ఇంటి వాకిట అతని కలుసుకొని, ప్రభువు దీవించిన వాడా, లోపలికి రమ్ము, ఇట్లు యాత్రికులను ఆహ్వానించి వారికి అతిథి క్రియలను చేయుట కొరకే ఈ ఇంటిని కొండ యజమానుడు కట్టెనని పలికిరి. అప్పుడు అతడు వినయముగా తల వంచుకొని వారిని వెంబడించెను. అతడు లోపలికి వచ్చి కూర్చునిన తరువాత వారు అతనికి దాహమిచ్చి రాత్రి భోజనము సిద్ధమగు వరకు కాలము ఉపయోగకరముగా గడుచునట్లు తమలో కొందరు విశేష సంగతులను గూర్చి కొంత సంభాషణ క్రైస్తవునితో చేయవలెనని ఏకీభవించిరి.